అక్క మరియు చెల్లి ప్రేమ. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. అక్కడ రోషు, ఇషు అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. అక్క రోషు చాలా ధైర్యవంతురాలు మరియు బాధ్యతగల అమ్మాయి. చెల్లి ఇషు ఎప్పుడూ ఆటపాటలతో, అమాయకత్వంతో సందడి చేసేది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు. ఒకరోజు సాయంత్రం తోటలో ఆడుకుంటున్నప్పుడు ఇషుకి ఒక వింతైన మెరిసే సీతాకోకచిలుక కనిపించింది. అది ఇంద్రధనస్సు రంగులతో తళతళా మెరిసిపోతోంది. అక్కా, అది చూడు ఎంత బాగుందో అని ఇషు ఆశ్చర్యపోయింది. ఆ సీతాకోకచిలుకను పట్టుకోవాలనే కుతూహలంతో ఇషు దాని వెంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. అది మెల్లగా ఎగురుతూ పక్కనే ఉన్న మాయా అడవిలోకి వెళ్ళిపోయింది. ఇషు కూడా ఏమీ ఆలోచించకుండా అడవిలోకి ప్రవేశించింది. కాసేపటికి తోటలో ఇషు కనిపించకపోవడంతో రోషు కంగారుపడింది. ఇషూ, ఎక్కడున్నావు అని గట్టిగా పిలిచింది. కాని ఎక్కడినుండి సమాధానం రాలేదు. అడవివైపు ఇషు అడుగుజాడలను చూసి రోషు భయపడింది. తన చెల్లికి ఏదైనా ఆపద జరుగుతుందేమోనని రోషు ధైర్యం చేసి చీకటిగా ఉన్న మాయా అడవిలోకి అడుగుపెట్టింది. భయం వద్దు, నా చెల్లికోసం నేను ఎంత దూరమైనా వెళతాను అని మనసులో అనుకుంది. అడవి లోపల ఇషుదారి తప్పిపోయింది. అక్కడ ఒక పెద్ద మెరిసే నది ఉంది. చుట్టూ ఉన్న వింత శబ్దాలు విని ఇషు భయంతో వణికిపోతూ ఏడవడం మొదలుపెట్టింది. తనకు ఇంటికి వెళ్లే దారి తెలియడం లేదు. అప్పుడే రోషు పొదలచాటు నుండి బయటకు వచ్చింది. ఏడుస్తున్న తన చెల్లిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హత్తుకుంది. ఇషూ, ఏడవకు, నీ అక్క వచ్చేసింది కదా అని ఓదార్చింది. ఆ మాయానదిని దాటితేనే ఇంటికి దారి దొరుకుతుంది. రోషు ఒక పొడవైన చెక్క కొమ్మను తెచ్చి ఇషు చేయి పట్టుకుంది. నన్ను గట్టిగా పట్టుకో ఇషు, మనమిద్దరం కలిసి నదిని దాటుదాం అని ధైర్యం చెప్పింది. వారు నది దాటిన వెంటనే అడవిలోని చెట్లన్నీ ఒక్కసారిగా ప్రకాశించాయి. వారి మధ్య ఉన్న ప్రేమను చూసి మాయా అడవివారికి దారిని చూపించింది. పూలన్నీ వికసించి వారిపై సువాసనలు చల్లాయి. రోషు, ఇషు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అక్కా, నీవు నామీద చూపించిన ప్రేమ, ధైర్యమే నన్ను కాపాడాయి అని ఇషు చెప్పింది. ఆ రోజునుండి వారు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండకూడదని ప్రాగ్దానం చేసుకున్నారు. నీతి: తోడబుట్టిన వారి ప్రేమ మరియు ఐక్యత అన్నిటికంటే గొప్ప శక్తి.